అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. బంగారం ఎప్పుడు పైకి వెళ్ళడమే కానీ కిందకు దిగి రావడం చాలా అరుదు. అలాంటిది ఒక్క రోజులో, అందులోనూ కొన్ని గంటల వ్యవధిలోనే 2 సార్లు బంగారం ధర పడిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన ఒక్క మాటల బాంబుతో ప్రపంచ మార్కెట్లో కలకలం మొదలైంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో పాటు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అసలు ట్రంప్ ఏమన్నారు? ఒక్క రోజులో తులం బంగారంపై ఏకంగా 4,000 రూపాయలు ఎందుకు తగ్గింది? ఈ మొత్తం పరిణామం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ముందుగా పడేది బంగారం మీదే. ఇప్పుడు అదే జరిగింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సంచలన ప్రకటన చేశారు. రాబోయే కొన్ని వారాల్లో ఇరాన్ పై అమెరికా యుద్ధ చర్యలు, మిలిటరీ ఆపరేషన్స్ మరింత తీవ్రంగా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉండగా ట్రంప్ నోటి నుంచి యుద్ధం కొనసాగుతుంది అనే మాట రాగానే గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు మార్కెట్లను షేక్ చేసింది. ఈ ప్రభావం వెంటనే ఇండియాలోని బులియన్ మార్కెట్ పై డైరెక్ట్ గా పడింది. ఇవాళ ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1,530 రూపాయలు తగ్గిపోయింది. సరే, ఇంత భారీగా తగ్గింది కదా అని కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకునే లోపే కొన్ని గంటల వ్యవధిలో మార్కెట్లో ఇంకో భారీ కుదుపు. రెండోసారి కూడా బంగారం ధర పతనమైంది. అంటే ఒకే రోజులో బంగారం రేటు 2 సార్లు పడిపోవడం అనేది ఫినాన్షియల్ మార్కెట్లో చాలా చాలా అరుదుగా జరిగే పరిణామం. ఇలా ఒకే రోజులో తులం బంగారం ధర సుమారు 4,000 రూపాయల వరకు కిందికి దిగి వచ్చింది. సాధారణంగా యుద్ధం వస్తే బంగారం ధరలు పెరుగుతాయి అనేది ఎకనామిక్స్ రూల్. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. యుద్ధం మరింత ముదురుతుందనే భయంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అవ్వడంతో ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని, షేర్లను భారీగా అమ్మేసి క్యాష్ రూపంలో ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ భారీ సెల్లింగ్ వల్లే బంగారం, వెండి ధరలు ఇలా పేక మెడలా కుప్పకూలాయి. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ను ఎంత దారుణంగా శాసిస్తాయో చెప్పడానికి ఇవాళ జరిగిన ఈ పరిణామం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ లో గోల్డ్ రేట్స్ తెలుసుకుంటే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 3,980 తగ్గి 1,52,950 నుంచి 1,48,970కి చేరింది. 22 క్యారెట్ బంగారం అంటే ఎక్కువగా ఆభరణాల కోసం వాడేది 3,650 తగ్గి 1,40,200 నుండి 1,36,550కి వచ్చింది. 18 క్యారెట్ బంగారం ధర 2,980 తగ్గి 1,14,710 నుంచి 1,11,730కి చేరింది.